ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభునామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాల్లో మీరే కార్యం జరిగిస్తూ రమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గడిచిన వారం మనం ప్రారంభించినటువంటి అంశం చెదిరిన కలలు అనే మాట. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఆదికాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాం. ఈ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాము గారిని పిలిచినటువంటి పిలుపు దగ్గర దేవుడు ఏ విధంగా అయితే మాట్లాడారో, లేచి, విడిచి, వెంబడించు అనే మాట, దానిలో లేచి అనే మాటని గత వారం మనం చూసాం. ఈ వారం మనం చూడబోతా ఉన్న అంశం ఏంటండి అంటే విడిచి అనే మాట గురించి ఆలోచించేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి ఆ వచనాన్ని చూడటం మంచిది. ఒకసారి చూసుకుందాం. మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ మాట గత వారం మనం వివరణాత్మకంగా చూసుకున్నాం. దేవుడు అబ్రాము గారితో మాట్లాడుతూ ఉన్న మాట దగ్గర అంతరంగ మెరిగిన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనతో సంబంధం లేని వ్యక్తి గాబరా పడతాడు. ఆయన ఎవరు ఎరిగిన వ్యక్తి ఘనంగా ఆయన మాటని స్వీకరిస్తారు. ఈ మాట విడిచి అనే మాట. ఏ విషయాన్ని విడిచిపెట్టమంటున్నారు? 1 నీ దేశం, 2 నీ బంధువులు, 3 నీ తండ్రి ఇంటి వారు. Go from your country and your kindred and your father's house. ఈ 3 విషయాలు, ఈ 3 మాటల్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే, ఎరిగిన ప్రభు మాట్లాడిన మాట అందరినీ వదిలేస్తే మరి ఎంతెవరుంటారు? దేశం వదిలేయమన్నారు, బంధువులను వదిలేయమన్నారు, ఆ తరువాత నీ తండ్రి ఇంటి వారిని వదిలేయమన్నారు. అందరినీ వదిలేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రాము గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన మాట. ఒకసారి మీరు చూస్తారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలుదేరి విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఈ మాట, ఆ తర్వాత మాట అద్భుతంగా ఉంటుంది. ఎలాగనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచి ఉండెను. ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ మాట గురించి మాట్లాడిన విషయాలు. By faith Abraham obeyed when he was called to go out to a place. విడిచిపెట్టడానికి కావలసిన విలువైన విషయం విశ్వాసం. విశ్వాసం సరైనదిగా లేకపోతే ఆ వ్యక్తి విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు. విడిచిపెట్టడం సాధ్యం కాకపోతే దేవుణ్ణి వెంబడించడం కూడా సాధ్యం కాదు. శ్రోతలు,
ఈ మాటలు వింటున్నారు కదా, మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అని అంటే, విడిచిపెట్టకపోతే వెంబడించలేం, వెంబడించాలి అంటే విశ్వాసం ఉండాల్సిందే అనే మాట. సరే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట. అబ్రహాము గారిని మై ఫ్రెండ్ అని పిలుస్తా ఉన్నారు. నిన్నటి దినాన్న మనం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు కూడా చాలా మంది విష్ చేసి ఉండొచ్చు. ఈ మాట దగ్గర ఒక చిన్న తలంపుని రాసుకోవడం జరిగింది. అదేంటి అని అంటే, మాట మనసు కలిస్తే ఏర్పడేది స్నేహం, వాటిలో ఏది కలవకపోయినా ఏర్పడేది లౌక్యం అని. నేటి దినాన్న చాలామంది స్నేహం పేరట అనేక మంది చేసే పనులు మాటలు కలవకపోయినా, మనసులు కలవకపోయినా మనుషులు కలిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని బైబిల్ అంటా ఉంది, స్నేహం కాదు, అది లౌక్యం అని. దేవుడు ఆశపడతా ఉంది, దేవునితో మనం లౌక్యంగా వ్యవహరించాలని కాదు. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నామంటే, దేవుడు విడిచిపెట్టమన్నది సామాన్యమైన విషయాలేం కాదు. ఈ భూమి మీదకి రావడానికి ఎవరు కారణమయ్యారో, ఏ ప్రాంతంలో మనం విడదీయరాని అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నామో, ఎవరు మన జీవితంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తారో వీరందరూ విడిచిపెట్టడం సాధ్యమేనా? సాధ్యం కాని పని చేయమని దేవుడు చెప్పరు. ఇది మనకు తెలుసు. మరి సాధ్యం అనుకున్నప్పుడు ఎందుకని మనం చేయలేకపోతా ఉన్నాం? అందుకనే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ శ్రోత, దేవునితో లౌక్యంగా వ్యవహరిస్తూ ఉన్నావా, లేక మనసెరిగి వ్యవహరిస్తూ ఉన్నావా? అయితే ప్రభు అంటారు, నా మనసెరిగిన వారైతే నా ఆజ్ఞలను వెంబడిస్తారు అని. యోహాను సువార్త 15:14 ఉన్నమాట. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తూ కేవలం పెదాలకు మాత్రమే మాటలు పరిమితమై అవి మన జీవితాల్లో లేకపోతే అది లౌక్య సంబంధమైన భక్తిగా చూస్తాం. అలా కాకుండా ఏది మాట్లాడతామో అది చేయడం కనుక జరిగితే దాన్ని దేవుడు మెచ్చే భక్తి అని చెప్పంటాం. అబ్రాము గారు వెంబడించినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరతారు. శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటారు. డాడీయో మమ్మీయో రెడీ అవడం మొదలు పెట్టగానే వాళ్ళు అడిగే ప్రశ్న ఎక్కడికి అని. ఇక్కడికి అన్నాం అనుకోండి, ఎక్కడికి అని అడుగుతారు. వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలి. ఆ తర్వాత ఎందుకు అంటారు, ఆ తర్వాత ఎప్పుడు వస్తామంటారు. ఇవి సాధారణంగా అడిగే ప్రశ్నలు చిన్నపిల్లలు. అలాంటిది దేవుడు మాట్లాడుతూ లేచి బయలుదేరి వెళ్ళంటే ఒక మాట కూడా అడగపోవడం ఏంటి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఆపత్కాలమందు వాడు నమ్ముకొనదగిన వాడు అనే మాట. దేవుడు అబ్రహాము గారి గురించి ఇచ్చిన సాక్ష్యం, నేను అబ్రహాము స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాము అని. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు అనుమానించకుండా, అవమానించకుండా మాట మనసు కలవడాన్ని బట్టి ఏర్పడే బంధం మౌనంగా వెంబడిస్తుంది, అది మరణానికైనా. శ్రోతలు, తెలియకుండా ప్రయాణమైనప్పుడు ఎన్ని తెలియని భయాలు ఉంటాయి కదా. స్కూల్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు,
అందరిని విడిచిపెట్టి వెళ్ళాలి. తెలియదు అక్కడ ఎలా ఉంటుందో. ఎన్ని భయాలుంటాయి చెప్పండి. వివాహం అవుతుంది, ఆడపిల్ల బయలుదేరి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎన్ని భయాలు, ఎవరో తెలియదు. ఒక సంబంధం ద్వారా కలిశారు, జీవితం మొత్తం ప్రయాణం చేయాలి, ఎన్ని భయాలుంటాయి. అలాంటిది అబ్రాహాం గారు ఎలా బయలుదేరి ఉంటారు? విశ్వాసమును బట్టి అన్నమాట. మన కలలు ఎప్పుడు చెదిరిపోతాయి అంటే మన విశ్వాసం సన్నగిల్లినప్పుడు మాత్రమే. ఇప్పుడు చెప్పండి శ్రోతలు, మీరున్న పరిస్థితుల్లో దేవునితో సంబంధం లేదు అని చెప్పడం లేదు, కానీ మన విశ్వాసం సన్నగిల్లిపోవడం ద్వారా మన కలలు చెదిరిపోతా ఉన్నాయి. విడిచిపెట్టవలసిన వాటి మీద మమకారం పెంచుకుంటా ఉన్నాం, వెంబడించవలసిన ప్రభునేమో అనుమానిస్తూ ఉన్నాం. ఈ దినాన్న ఈ మాటలు ఎవరైతే వింటా ఉన్నారో ఆలోచించండి. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టగలుగుతున్నామా? విశ్వాసం ఉంచవలసిన విధంగా ఉంచగలుగుతున్నామా? లేక లౌక్యంతో దేవునితో స్నేహం చేస్తా ఉన్నామా? లౌక్యం ప్రమాదకరమైంది. లౌక్యంలో కపటం ఉంటుంది, లౌక్యంలో వేషధారణ ఉంటుంది, లౌక్యంలో మోసం ఉంటుంది. కానీ నిజమైన స్నేహంలో కేవలం త్యాగం ఉంటుంది, సహనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అలా మన పట్ల ప్రేమ చూపించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు మనల్ని నుంచి ఆశిస్తూ ఉంది. అనుమానించకుండా ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించాలి అని. ఎవరైతే అలా విడిచి విధేయత చూపిస్తారో వారి జీవితాలు వారికి మాత్రమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. శ్రోత, ఈరోజు నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా, లేక మీ జీవితం మీకే ఇబ్బంది కలిగిస్తూ ఉందా? కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు విడిచిపెట్టమన్న వాటి మీద మమకారం పెంచుకొని విశ్వాసంలో సన్నగిల్లడాన్ని బట్టే అటువంటి బాధలు గుండా వెళ్తున్నాం. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనను ఆనుకొని ఆయనకు అప్పగించుకోగలిగితే నమ్మకమైన దేవుడు తప్పక మన జీవితాల్ని అనేక మందికి దేవునికరంగా మార్చడం మాత్రమే కాక నీ కలల సామ్రాజ్యాన్ని కూలదొయటం మాత్రమే కాక నువ్వు ఊహించని అద్భుతమైన జీవితాన్ని దేవుడు ప్రసాదించగలడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కొనసాగింపుగా మరికొన్ని మాటల్ని మరొక వారం మనం విందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.